2004లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ, 2004లో స్టార్ట్ అయింది. కంపెనీ స్థాపించింది గౌతమ్ వాలిక, కో ఫౌండర్స్ ఉన్నారు. దీపక్ సిసార్ కన్వర్టింగ్స్ అని ముగ్గురుతోటి స్టార్ట్ అయింది. ఒక 6 వ్యక్తులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 6 కోట్లు పైన టర్న్ ఓవర్ టీమ్ తోటి రన్ అవుతుంది. ఒక 9 కంట్రీస్ ఉంది, 9 దేశాల్లో ఉంది. ఎలాంటి రిమార్క్ కూడా లేవు. మన డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు పార్ట్ టైంగా. హెల్త్ పర్పస్ వచ్చారు, హెల్త్ బాగుంది, పార్ట్ టైంగా బిజినెస్ కూడా టేకప్ చేస్తారు. అట్లా మెయిన్గా ఇంట్లోకి వచ్చేసి కుకింగ్ కాలేక ఒక 4 కేటగిరీస్ ఉంటాయి. మెయిన్గా అంటే వంట నూనె. ఏం వాడతాం ఒక ఇంట్లో? నేను ఫ్రీడమ్ ఎక్కువ, ఫ్రీడమ్, మనం కూడా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఇవే వాడతాం ఎక్కువ. మరి ప్యాకెట్ నూనె అయితే ఫ్లవర్ ఉందాక, మరి దాంట్లో అంటే మనం క్యాన్సర్ పట్టుకుంటారు. కాబట్టి మనం ఇంకో ప్రాసెస్ లేదు కాబట్టి అవి తెచ్చుకొని వాడుతూ ఉంటాము. ఫ్రీడమ్ అంటే మనం విలేజ్ వైజ్ కట్టి తింటూ ఉంటాం. సన్ఫ్లవర్ టోటల్ అయితే కనిపించట్లేదు. ఆయిల్ 8 టన్నులు 10 టన్నుల ఆయిల్ వస్తుంది. మరి కల్తీ కాబట్టి మనకు ఆయిల్ అనేది దిగుబడేది. అంటే ఆ కల్తీ ఆయిల్ మనం యూజ్ చేయడం వల్ల చిన్న చిన్న వయసులో బీపీ, షుగర్లు, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్, యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, ఇవన్నీ మేము హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం కుకింగ్ ఆయిలేక. మనకు సన్ఫ్లవర్స్ అంటే అంత మనకు తెలియదు కాబట్టి పల్లీలక మన కేజీ పల్లీలు పట్టిస్తే కేజీ నూనె వస్తుందా? పావు కేజీ వస్తుంది. ఒరిజినాలిటీ అయితే 30 వస్తుందా, పావు కేజీ వస్తుంది. మనం ఒక 4 కేజీస్కి అయినా 400 అవుతుంది. 4 కేజీస్ పల్లీలు ఆయిల్ మనం 4 కేజీలు పట్టించనుకో 400, దానికి ఒక పట్టించనుకో 100, మినిమం వచ్చేసి 500 అవుతుంది. మనకు వచ్చేసి 250, 300 బిలోనే ఉంటుంది ఆయిల్. అలా కూడా మనకు ఇప్పుడు కల్తీ అనేది జరుగుతుంది. నేను చెప్పే ఆయిల్ ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అంటారు. తౌడు ఉంటుంది కదా, తౌడు నుంచి తీసిన ఆయిల్ తౌడు ఆయిల్ అంటారు. పర్లకి వేస్తారు కదా, పాలు చికెన్ సైడ్ గట్టిగా ఉంటాయి. ఆ తౌడు నుంచి తీసిన ఆయిలే మనది. 0% కొలెస్ట్రాల్, ఫ్రీ డైజెషన్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ ఏమన్నా రిలీఫ్ అయిపోతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమన్నా కూడా కంట్రోల్ అవుతుంది ఈ ఆయిల్ వల్ల. కంటి చూపు మెరుగుపడుతుంది, హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. బాడీలో మనకి అప్పుడప్పుడు పెయిన్స్ వస్తాయి కదా, బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. క్యాన్సర్ కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. చాలా నేను కనెక్ట్ అయింది కూడా కుకింగ్ వెళ్తే. నాకు కూడా గ్యాస్ ట్రబుల్ ఉంటే ఒక 2 months ఇట్లా మనం క్యాంటీన్లో తీసుకుంటాం కదా, అట్లా మా సార్ వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేసాడు అనమాట. ఒకసారి వాడిన ఆర్గానిక్ అని చెప్పాడు అనమాట. ఆర్గానిక్ అంటున్నాను ఒక 2 months యూజ్ చేస్తే కుకింగ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నాకు ఇంకా హోమ్ మేడ్సే వాడడం వల్ల కుకింగ్ ఆయిల్ టీ పొడికి కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయి. అట్లా వాడడం వల్ల నాకు మెయిన్ కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ అనేది రిలీఫ్ అయిపోయింది. ఒక 2 months ఈ ప్రొడక్ట్స్ ఇంత క్వాలిటీ ఉన్నాయని దీని గురించి కొంచెం మీటింగ్స్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఐడియా ఉంది కదా, అక్కడ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. అట్లా పోయి క్లారిటీ తీసుకొని ఒక పార్ట్ టైం టేకప్ చేసి ఒక 37,000 ఇన్కమ్ మీద చేసుకుంది. అట్లా హెల్త్ పర్పస్లో బాగుంది. నలుగురు హెల్ప్ చేయడం మనకు పోయేదేం లేదు కదా, అట్లా చిన్నగా టేకప్ చేసాను అనమాట. టీ పొడి ఉంటుంది అక్క, మనకు స్పైసీ టీ. మనం కరెంట్ టైంలో దాల్చిన చెక్క లవంగం ఇలా చేసి మసాలా ఇలా చేసుకున్నాం కదా, అట్లా మనకు ఒక 8 రకాల ఇంగ్రీడియంట్స్ తయారవుతుంది. చాలా బాగుంటుంది. గొంతు ఇన్ఫెక్షన్స్, వెదర్ చేంజ్ అయినప్పుడు జలుబు దగ్గు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటికి చాలా రిలీఫ్ అయిపోతుంది. కిడ్నీలో స్టోన్స్ ఇట్లా ఫామ్ అవుతాయి కదా, వాటిని కూడా రిలీఫ్ చేస్తుంది అనమాట. నార్మల్ టీ ఉంటుంది, టీ తాగుతారా? అట్లా టీ అంటే టీ చేస్తానైతే అలవాటు ఉంటుంది. అంటే లేక చికెన్ బయట టీ కెమికల్స్ ఉంటాయి కదా, ఇట్లా ఏంటంటే అట్లా కలర్ వస్తుంది. కలర్ వచ్చిందంటే ఇంత కెమికల్స్ కాదని కలర్ వస్తుంది కదా, అట్లా మన లేక చిగురు రాకుండా చేస్తుంది. కలర్ అనేది అంత ఉండదు. ఈ టీ పొడి వాడడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, ఆకులు మంచిగా చేస్తుంది. బయట టీ తాగితే ఆకులు అనేది వేయదు. ఒక 2-3 hours తినకుండా ఉంటాం. ఈ టీ తాగితే మనకు మంచిగా ఆకులు డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. నెక్స్ట్ వచ్చి